తిరుపతిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. డ్వాక్రా రుణాల మాఫీ రెండో విడత నిధులు మంజూరు చేసినందుకు అలిపిరి వద్ద కేక్ కట్ చేయించి అభినందనలు తెలిపారు అభిమానులు, కార్యకర్తలు. తిరుమల శ్రీవారి దర్శన అనంతరం వస్తున్న సీఎంకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సమూహంగా ఉన్నత వర్గాలు గృహాలు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. స్కావెంజర్స్ కాలనీ వాసులు చేసిన నీటి సమస్యపై అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో తిరుపతి నుంచి మా ప్రతినిధి మోహన్ మనకు అందుబాటులో ఉన్నారు. మోహన్, సీఎం టూర్లో ఆందోళనలకు కారణం ఏంటి? ఎవరు ఆందోళన చేశారు? ఏం డిమాండ్లు వినిపించాయి అక్కడ? ఈరోజు ముఖ్యమంత్రి ఆకస్మికంగా తన పర్యటనను ఖరారు చేసుకోవడం జరిగింది. తిరుపతిలో ఆకస్మిక పర్యటన అని చెప్పడంతో అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. అయితే ఆయన నేరుగా శ్రీవారి దర్శనానంతరం తిరుపతి జరుపుకున్న చంద్రబాబు నాయుడు స్కావెంజర్స్ కాలనీకి రావడం జరిగింది. స్కావెంజర్స్ కాలనీలో దాదాపుగా 150 కుటుంబాలు పైగా చిన్న చిన్న గృహాల్లో నివాసం ఉంటున్నారు. వారందరూ కూడా అపార్ట్మెంట్ తరహాలో నిర్వహించుకోవాలని చెప్పి ఆయన సూచన చేయడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి సూచనలు చేశారు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈసారి ప్రభుత్వమే అవసరమైనటువంటి నిధులు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక సుందరమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా సూచించడం జరిగింది. దీనికి ప్రజలు సహకరిస్తే అక్కడ వాళ్లతోనే ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి, సహకార సంఘం లాగా ఏర్పాటు చేసి వారి ద్వారానే ఒక అపార్ట్మెంట్ నిర్మిస్తామని చెప్పి దాదాపుగా 10,000 ఇళ్లు నిర్మించి ఇస్తాం పేదలకు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెన్షన్లు ఎలా అందుతున్నాయి, నీటి సరఫరా ఎలా ఉందన్నటువంటి మీద కూడా స్థానికులను అడగడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు నీటి సరఫరా సక్రమంగా అక్కడే ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు, నీటి సరఫరాకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులపైన మండిపడ్డారు. ప్రజల్లో వాస్తవం తెలుసుకోవడం కోసం ప్రజల్లోకి వస్తున్నాను, అధికారులు ఇచ్చే నివేదికలు ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయని అనుమానంగా ఉంది కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి వారిపైన మండిపడడం జరిగింది. ఇలాంటి ఫిర్యాదులు ఇస్తే సహించేది లేదు అని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. అయితే తిరుపతి నగరపాలక సంస్థకు ఎన్నికలు వస్తాయన్నటువంటి ఊహాగానాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల ప్రచారాన్ని మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన ఆకస్మిక పర్యటన చేపట్టడం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉండి ఇక్కడ ఏ రకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తారన్నటువంటి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తిరుపతి నగరంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించడానికి సిద్ధమవుతున్నారు. అవిలాల పరిసర ప్రాంతాల్లో కూడా పర్యటించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ అధికారిక పర్యటనకు సంబంధించి ముందస్తుగా సమాచారం లేకపోవడంతో అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. తిరుపతిలో ఉంటారు, నేతలు కార్యకర్తలతో ఏమైనా సమావేశం నిర్వహిస్తారా? అలాంటి కార్యక్రమానికి ముందుగా ప్రణాళిక ఏమీ లేదు. కేవలం ఆకస్మిక పర్యటన నగర సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో పారిశుద్ధ్యము, అదేవిధంగా నీటి సరఫరా, అదేవిధంగా గృహ నిర్మాణాలకు ఉన్నటువంటి అవసరాలు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతోంది. గతంలో కూడా ఈ రకమైనటువంటి అధ్యయనాలు చేయాలని చెప్పి కూడా అధికారులకు సూచించడం జరిగింది. స్మార్ట్ సిటీ ఎంపికైనటువంటి తరువాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నేరుగా చూడడం కోసం చంద్రబాబు నాయుడు ఆకస్మిక పర్యటన చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం ఆకస్మికంగా పర్యటిస్తారని చెప్పే విషయం మాత్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎందుకంటే కొంత సెక్యూరిటీ పర్పస్ లో ఆకస్మిక పర్యటన ఉంటుందన్నటువంటి సమాచారం మాత్రం ఇవ్వడం జరిగింది. కేవలం 5 నిమిషాలకు ముందే పలానా కాలనీకి వెళ్ళాలి, పలానా చోటకి వెళ్ళాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇస్తున్నారు. నగరం మొత్తం కూడా ఆయనకు బాగా గ్రిప్ ఉన్నటువంటి అంశం కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్ళాలని ఆయన సూచించడంతో అధికారులు, అదేవిధంగా క్యాడర్ కూడా కొంత సతమతమవుతున్నటువంటి పరిస్థితి, ఎక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయన్నటువంటి భయాందోళనలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్.